గుంతకల్లు మీడియా సోదరులకు మరియు పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, డీఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ గంజాయి మత్తు పదార్థాలపైన నిఘా ఉంచడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ఈరోజు గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపం నందు గుంతకల్ రైల్వే హాస్పిటల్ వెనకాల కొంతమంది గంజాయి పెట్టుకొని వాటిని చిన్న చిన్న ప్యాకులుగా చేసి పబ్లిక్ అమ్మాలనే ఉద్దేశంతో అక్కడ గుమిగూడి ఉన్నారు అని చెప్పేసి మాకు సమాచారంతో మేము మా సిబ్బందితో మరియు పెద్ద మనుషులతో అక్కడికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం టైంలో అక్కడ వెళ్తే ఒక 5 మంది ఉన్నారు. మా రాకను చూసి ఒక 3 పరిగెత్తి వెళ్ళడం జరిగింది. తర్వాత ఒక 2ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర తర్వాత బ్యాగులో కవర్తో పాటు గంజాయి ఆకులు కలిగినటువంటి కవర్ ఉండింది. వాటిని పరిశీలించి వాళ్ళని విచారిస్తే ఇట్లా మహారాష్ట్ర నుంచి థానే జిల్లా రైల్వే స్టేషన్ మురుమూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యొక్క గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అధిక లాభాల కోసము అమ్మడం కోసమని తీసుకొని వచ్చి చేస్తుంటే ఇక్కడ పట్టుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మేరకు మేము ఈ గంజాయిని అమ్మడం కానీ కలిగి ఉండడం కానీ నేరం కాబట్టి సదరు వాటిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మేము పబ్లిక్ కోరడం ఏమంటే, గంజాయి అనేది మత్తు పదార్థము కేంద్ర నాడీ వ్యవస్థ పైన, మనిషి పైన బాగా దుష్ప్రభావాలు కలగజేస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది. తర్వాత మెదడు పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది మనిషి యొక్క విచక్షణ కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ గంజాయి దొరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ప్రజలకు కోరుతున్నాను. ఇలా ఎవరైనా గంజాయి కానీ ఇంకా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడుతుంటే ఖచ్చితంగా మా యొక్క దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా యొక్క ఎస్పీ గారు కానీ డీఎస్పీ గారు కూడా వీటిపైన ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకునేదానికి మేము అన్ని రకాలుగా ముందుకు తీసుకొని వెళ్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇలాంటి వాటిపైన మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా ఎవరు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎన్ని కేజీలు సార్? ఇది కేజీలో ఉంది. అది వాళ్ళు అక్కడి నుంచి 25,000 రూపాయలకు తీసుకుని రావడం జరిగింది. వాటిని చిన్న 4 గ్రాములు 3 గ్రాములు అట్లా తీసుకొని చిన్న ప్యాకెట్లో కట్టేసి పబ్లిక్ అమ్ముతున్నారని చెప్పే ఉద్దేశంతో అది 200, 250 పరిస్థితులను బట్టి అమ్ముతున్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది. పైన దొంగతనానికి సంబంధించిన కేసులున్నాయి. ఈ మధ్య కాలంలో గత 6 నెలల నుంచి అప్పుడప్పుడు చేస్తున్నామని మనకు విచారణలో తెలిసింది. ముఖ్తార్ అలీ, ఇరానీ కాలనీ, గుంతకల్లు, షేక్ మహమ్మద్, ఇరానీ కాలనీ, గుంతకల్. ఇంకొక 3 మనకు పరారీలో ఉన్నారు. వారిని కూడా తొందరలోనే అరెస్ట్ చేసి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.